హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ. కట్ చేస్తే నేను మీ లక్ష్మీ ప్రసాద్. ఒక పిల్లవాడికి జట్కా బండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. ప్రతిరోజు జట్కా బండిలోనే బడికి వెళ్ళేవాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని స్కూలులో పిల్లల్ని టీచర్ అడిగితే ఒకరు డాక్టర్ అని, ఇంకొకరు లాయర్ అని, ఇంకొకరు ఇంజనీర్ అని చెబుతున్నారు. కానీ ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు. టీచరు, పిల్లలు అందరూ గొల్లు నవ్వారు. ఇంటికి వెళ్ళేలోపు ఈ విషయం బాలుడు తల్లికి తెలిసింది. ప్రశాంతంగా తల్లి ఏమీ తెలియనట్లుగా, బాబు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగింది. స్కూల్లో చెప్పిందే చెప్పాడు. అప్పుడు తల్లి, అలాగే అవుదువు కానీ ఇలా రా అంటూ పూజా మందిరం తలుపులు తెరిచి, ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు, 4 గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కా వాళ్ళవి కావాలని, అదిగో శ్రీకృష్ణులాగా అని బోధించింది ఆ తల్లి. ఆ 4 గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని. ఆ బోధించే జట్కావాల జగద్గురులైన శ్రీకృష్ణుడు అని చెప్పింది. నువ్వు కూడా ఈ జగత్తుకి ఈ 4ంటిని బోధించే గురువు కావాలి, సరేనా అని అతడి ఆలోచనను మలుపు తిప్పింది. ఆ బాలుడు ఎవరో కాదు, ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు. పెంపకం అంటే అది. పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా దానిని సరిదిద్దాల్సింది తల్లే. అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు. అమ్మ మాటలో ఎంతో మహత్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.